Hey family, welcome back to Kishore Village Vlogs. గైస్ ఈరోజు అయితే మనము అంగల్ దగ్గర ఉన్న మల్లయ్య కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్ వెళ్తే మల్లయ్య కొండకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ అయితే వేరే పల్లికి అయితే వెళ్తాం అనమాట. యాక్చువల్గా అందరికీ మల్లయ్య కొండ అనగానే మనకు తమ్మాలపల్లి దగ్గర ఉండే మల్లయ్య కొండ గుర్తొస్తుంది. నేను కూడా సెర్చ్ చేసినప్పుడల్లో చాలా వాటిలలో చూసినాను అనమాట. ఎక్కువ తమ్మాలపల్లి దగ్గర ఉండే మల్లయ్య కొండవే వస్తున్నాయి వీడియోస్ అయితే. ఇక్కడ అంగల్ దగ్గర ఉండే మల్లయ్య కొండది అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి మ్యాక్సిమం నాకే చాలా రోజులు అయితే పట్టింది మల్లయ్య కొండకి దారి ఎలా ఉందో. ఇన్ని రోజులు నేను ముదివేడ్ సైడ్ నుంచి ఏమో ఉన్నది దారి అనుకున్నా, ఈ రోజు తెలిసింది. విశ్వం కాలేజ్ ఉంది కదా, విశ్వం కాలేజ్ నుంచి మనం రైడ్ తీసుకున్నాం అనుకో ఈ రూట్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇటు నుంచి అయితే మనకు స్ట్రైట్ వెళ్తే మనకు మల్లయ్య కొండకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా పైకి అయితే వెళ్దాము, మీకు దారి అయితే చూపిస్తాను, పైన అయితే మాట్లాడదాము రండి. మనం ఇప్పుడైతే స్ట్రైట్ అయితే వెళ్ళాలి. మనము ఎండాకాలంలో వచ్చాం కాబట్టి మనకు పెద్దగా పచ్చగా అయితే కనపట్లేదు. వర్షాకాలంలో అయితే రోడ్ అయితే బాగా అయితే ఉంటుంది అనమాట. చున్నీకి అయితే మొత్తం ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది. అందులోనూ కొండకి ఎవరో అగ్గి అయితే పెట్టేశారు కాబట్టి అంతగా అయితే ఏం కనపట్లేదు. అదో పైన కనిపిస్తుంది కదా, అదే అనమాట కొండ. చూడండి, ప్రమాదకరమైన మలుపు ఉన్నది, జాగ్రత్త. ఇక్కడ ప్రమాదకరమైన మలుపు ఉందంట గాయస్. మనం చిన్నగా అయితే వెళ్ళాలంట, బోర్డు అయితే ఉంది. ఇదే ప్రమాదకరమైన మలుపు గైస్. చూడండి, ఇదే అనమాట మనకు కళ్యాణ మండపం. మనకు శివరాత్రి రోజు అయితే ఇక్కడే మనకు స్వామివారికి అయితే ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది. అసలు ఈ రోజు అయితే ఎవరు లేరు, జనాలే అసలు. మామూలుగా శివరాత్రి లాస్ట్ శివరాత్రికి అయితే ఎటు చూసిన అయితే జనాలు అయితే ఉన్నారనమాట. బస్సెస్ అయితే ఫుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు అసలు తక్కువ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ కనిపించే ఆవులన్నీ ఇక్కడ గుడికి సంబంధించినట్టువే అనమాట మొత్తం. చూడండి, శివుడిది విగ్రహం అయితే ఈ చిన్న మల్లయ్య కొండలో ఇదే అనమాట ఫేమస్. ఇక్కడ నుంచి దేవుడు మనకు ఆశీర్వదిస్తున్నట్లయితే ఉంటుంది మొత్తము. మనకు నైట్ అయితే ఇక్కడ దీపం అయితే పెడతారు, బాగా కనిపిస్తుంది అదైతే. ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ అయితే మొత్తం అటు సైడ్ అయితే మొత్తం పచ్చగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం వరి వేసారు కదా, అందుకని. వాళ్ళంతా ఈ పక్క అంతా అయితే ఎండిపోయింది కాబట్టి అంత బాగా అయితే కనపట్లే. ఈసారి వానలు చాలా తక్కువ అయితే పడ్డాయి కాబట్టి అట్లే కనపట్లే. ఇక్కడ రోడ్డు మీద మొత్తం ముగ్గులు అయితే వేసారు చూడండి మొత్తం. ఇది లాస్ట్ ఇయర్ శివరాత్రి, లాస్ట్ ఇయర్ అంటే ఏం లేదు, లాస్ట్ మంత్ అనమాట జరిగింది కదా శివరాత్రి, అప్పుడైతే వేసారు. ఫుల్గా అయితే ఉన్నాయి చూడండి, ఎట్లా చూసినా. రథం మనకు శివరాత్రి రోజు శివుని ఊరేగించే రథం ఇది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. గుడి వెనకాల కరెక్ట్ బండ ఉన్నది. సేమ్ ఇది కేదార్నాథ్లో కూడా ఈ లెక్కనే ఉంటుంది అనమాట. మనకు గుడికి వెనకాల ఒక బండ, శివలింగాన్ని పక్కన పెట్టేశారు. వినాయకుని విగ్రహం ఉన్నది. మనకి ఇక్కడ గోశాల ఉందన్నమాట. అంటే గుడికి సంబంధించిన ఆవులు, ఎద్దులు అన్నిటినీ ఇక్కడే మేపుతున్నారు చూడండి. ఎన్ని ఆవులు ఉన్నాయో, అలాగే ఎన్ని ఎద్దులు ఉన్నాయో. అన్నీ చిన్న దూడలే, మనల్నే చూస్తున్నాయి. కుమ్ముతాయా? మిమ్మల్ని వీడియో తీస్తున్నా, చూడండి అందరూ, చూడండి అందరూ చూడండి. వావ్, మనం చెప్తానే ఎంత బాగా చేస్తున్నారు.
చిన్న ఎద్దులు, ఇవన్నీ దేవుని ఎద్దులు గైస్. చూడండి, ఈ పైన రెండు రూమ్లు అయితే ఉన్నాయి. కమ్యూనిటీ హాల్ అంట, అంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి. అంతే, మళ్ళా కొండ మీద ఇంకేం లేవు. విశాలమైన ప్లేస్ అయితే ఉంది కొండంతా. మనకు తమ్మాలపల్లిలో ఉండే గుడితో పోలిస్తే ఇది కొంచెం చిన్న గుడి అనమాట. అందుకనే దీన్ని చిన్న మలై కొండ అని చెప్పి అంటారు. ఈ పక్క సరౌండింగ్ వాళ్ళంతా అయితే శివరాత్రి ఉన్నది కదా, ఈ పక్క సరౌండింగ్ వాళ్ళు అయితే శివరాత్రికి అయితే భారీగా అయితే జనాలు వస్తారు. ఇక్కడ కనిపిస్తుంది మొత్తము ఫుల్గా అయితే ఉంటారనమాట. మనము లాస్ట్ శివరాత్రికి మలై కొండకి వెళ్ళాం కదా, ఆ టైపే ఇక్కడ ఈ సరౌండింగ్ వాళ్ళందరూ ఈ మలై కొండకి అయితే వస్తారనమాట. మనకు ఇక్కడికి రావడానికి అయితే బస్సెస్ కూడా అయితే ఉంటాయి. ఏమంటే అవి ఓన్లీ పండగ పూట అయితేనే ఎక్కువ అయితే వస్తారు. ఇప్పుడైతే తక్కువ అయితే ఉన్నాయన్నమాట. జనాలు కూడా చాలా తక్కువ అయితే వచ్చారు. అందులోనూ ఈరోజు ఏదో అమావాస్య గ్రహణం అని చెప్పి అంటున్నారు కదా, దానివల్ల అయితే తక్కువ అయితే వచ్చారు. కానీ నేను ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని చెప్పి ఉద్దేశం మీద అయితే ఈరోజు అయితే ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడికైతే చూసి ఫస్ట్ టైము అనమాట ఇటు సైడ్ అయితే నేనైతే రావడము. ఇప్పటికి కూడా చాలా మందికి అయితే తెలియదు, అంగల్లో కూడా ఒక మల్లై కొండ ఉంది, అక్కడ ఒక శివుడు ఉన్నాడని చెప్పి అయితే చాలా మందికి అయితే తెలియదు. మన వీడియో వల్ల అయితే కొంతమందికైనా అయితే చూపిద్దామనే ఉద్దేశం మీద అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ గుడి ఆల్రెడీ మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది కదా, ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. మాకు తెలుసు బ్రో అని. ఎవరైనా తెలియకనే ఉంటారు కదా, వాళ్ళు అయితే కామెంట్ చేయండి. గైస్, ఇప్పుడు చూశారు కదా మొత్తం విశాలంగా ఉంది, అసలు జనాలే ఎవరు లేరు అని చెప్పి అనుకోవద్దండి. ఇక్కడ పండగ సీజన్ వస్తుంది కదా, అంటే శివరాత్రికి తర్వాత శివుడికి ఏమన్నా పండగలు ఉన్నాయి కదా, శివరాత్రి ఆ టైపు, అలాంటప్పుడు అయితే జనాలు అయితే భారీగా అయితే ఉంటారనమాట. భారీగా కూడా వస్తారు. ఈ పక్క అసలు కొంచెం కూడా గ్యాప్ అయితే ఉంటారు, ఆ లెక్కన ఉంటారు. ఇక్కడ చూపించాను కదా స్టార్టింగ్ వీడియో ఎంట్రీ స్టార్టింగ్ లో చూపించాను కదా, రోడ్డు వాళ్ళే డేంజర్ రోడ్ అనమాట. ఫుల్ అయితే ఉంటారు అప్పుడైతే వచ్చేటప్పుడు అయితే. మనకు ఇంకా నేను ఈ కొండ గురించి తెలుసుకునేది ఏదంటే, ఈ సరౌండింగ్ మొత్తము కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ కాలేజెస్ వాళ్ళు అయితే ఈవినింగ్ పూట అయితే ఇక్కడికి అయితే వచ్చేసారంట. కొండ సరౌండింగ్ మొత్తం అయితే అగ్గి అయితే పెట్టేశారు కొండకి, ఎట్టు చూసినా ఆ పక్క ఈ పక్క. ఇంకా వర్షాకాలంలో అయితే కొండ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. మనకు మదనపల్లి సరౌండింగ్ లో, ఇది మదనపల్లి నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకు అంగాల దగ్గర నుంచి అయితే 5 కిలోమీటర్స్ అనమాట. గైస్, ఇక్కడ చూడండి మనకు ఆర్చ్ రీల్స్ కనిపిస్తుంది, అక్కడ స్ట్రైట్ ఉందనమాట. మీకు ఆల్రెడీ ఆర్చ్ రీల్స్ మీద అయితే ఓ వీడియో అయితే చేసేసాను నేనైతే. అది ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే ఐకార్డ్లో ఇస్తాను, వెళ్ళి అయితే చూసేయండి. ఇక్కడ నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే వచ్చాను. ఈవినింగ్ టైం అయితే ఇంకా మస్తు అయితే ఉంటుంది అనమాట. మస్తు చల్లగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా కాబట్టి కొంచెం హార్డ్గా అయితే ఉందన్నమాట ఎండ అయితే. కానీ మీకోసం చూపిల్లా అనే ఉద్దేశం మీద అయితే నేనైతే వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే మిస్ అయితే కాకన్నా తీస్తూనే ఉంటాను. ఈ మనోళ్ళు వీడు కష్టపడుతున్నాడు, కొంచెం ఏదో ఒకటి సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేసి, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తారని అయితే కోరుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ అయితే చేయండి గైస్. లైక్ చేసేయడం వల్ల మనకు వీడియోకి అయితే ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. దానివల్ల మన ఛానల్ కొంచెం ముందరికైతే వెళ్ళనీకైతే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉంటుంది. ఇదో చూడండి, ఇటు సైడ్ మొత్తం పచ్చదనంతో ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఈ కాలం నుంచి అయితే వాటర్ అయితే వచ్చాయంట, కాబట్టి ఈ పక్క ఈ సరౌండింగ్ మట్టుకు అయితే పచ్చగా కనిపిస్తుంది. ఆ పైన ఉండేదంతా ఎండిపోయింది చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అయితే మాక్సిమం అయితే అన్నీ అయితే చూపించేసాను. అక్కడ కనిపిస్తుంది కొండ, అక్కడ కూడా మనకు ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఆడ నైట్ పూట లైట్లు వేయడం చూసి చాలా సూర్లు అనుకున్నాను. అక్కడ ఏ టెంపుల్ అయితే నాకు కూడా తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్దాము. ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే నెక్స్ట్ వీడియో అయితే అక్కడే అనమాట, ఆ టెంపుల్ గురించి అయితే ఉంటుంది. కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ దగ్గర నుంచి అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియో అయితే అందరూ చూడండి. ఈ వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి. వీడియో అయితే అందరూ చూశారు కదా. మీకు మల్లైకొండ తంబాలపల్లి మల్లైకొండ వీడియో అయితే 2 వీడియోస్ అయితే చేశాము. మీకు ఐకార్డ్లు అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియో తంబాలపల్లి వీడియోలో మీకు ఏ మల్లైకొండ అయితే నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.